హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం డిఎఫ్ఎస్ అనే ట్రీ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం రండి. సో క్వశ్చన్లో ఏమంటున్నారంటే ఇంప్లిమెంట్ ఎ ఫంక్షన్ ప్రీ ఆర్డర్ డిఎఫ్ఎస్ టు పర్ఫార్మ్ ఎ ప్రీ ఆర్డర్ డెప్త్ ఫస్ట్ సర్చ్ ట్రావర్సల్ ఆఫ్ ఎ బైనరీ ట్రీ రీడ్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ విజిటెడ్ నోడ్ వాల్యూస్ ఇన్ ద ఆర్డర్ దట్ దే ఆర్ విజిటెడ్. సో బేసిక్గా ఇలా క్వశ్చన్లో మనకు ఒక ట్రీ ఇచ్చి మనల్ని ఏం చేయమంటున్నారంటే ఆ ట్రీ పైన డిఎఫ్ఎస్ పద్ధతిలో ట్రావెల్స్ చేసి అవుట్పుట్ని ప్రింట్ చేయమని చెప్తున్నారనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీ పైన మనము 2 టైప్స్లో ట్రావెల్స్ చేస్తాం. ఒకటి బిఎఫ్ఎస్ పద్ధతి యూజ్ చేసుకొని ట్రావెల్స్ చేస్తాము, 2 డిఎఫ్ఎస్ పద్ధతి యూజ్ చేసుకొని ట్రావెల్స్ చేస్తాం. ఆల్రెడీ దీనిపైన వీడియోలో బిఎఫ్ఎస్ యూజ్ చేసి ట్రీ పైన ఎలా ట్రావెల్స్ చేయాలనేది మనం డీటెయిల్గా ఆల్గరిథం డిస్కస్ చేసుకున్నాము. సో ఎవరైనా కూడా ఆ వీడియో చూసి రాకపోతే ఫస్ట్ ఐ సజెస్ట్ యూ వెళ్ళి ఆ వీడియో క్లియర్గా చూసిరండి. అప్పుడు మాత్రమే ఇక్కడ మీకు ఈ డిఫరెన్షియేషన్ అర్థమవుతుంది. ఓకే, సో ఒకసారి నేను ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ పిక్ చేసుకొని మీకు డిఫరెన్షియేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో క్విక్గా ఒకసారి లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్న బిఎఫ్ఎస్ని రీక్యాప్ చేస్తాను. సో ఇక్కడ బేసిక్గా బి అంటే ఏంటి, బిఎఫ్ఎస్లో బ్రెడ్త్ అనమాట, అంటే లెవెల్, హారిజాంటల్గా లెవెల్ బై లెవెల్ మనం ట్రావెల్స్ చేస్తాం బిఎఫ్ఎస్లో. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ లెవెల్ ట్రావెల్స్ చేస్తున్నాము. సో ఫస్ట్ లెవెల్లో ఉన్న వాల్యూని మనం ప్రింట్ చేసుకుంటున్నాము, రైట్. సో బేసిక్గా ఇక్కడ నువ్వు లెవెల్ బై లెవెల్ వెళ్తూ ఆ లెవెల్లో ఉన్న నోట్స్ మొత్తాన్ని నువ్వు యాక్సెస్ చేసుకుంటూ వాటిని క్వశ్చన్లో నిన్ను అడిగిన లాజిక్కి తగినట్టు నువ్వు మ్యానిపులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో మనల్ని ఆ లెవెల్లో ఉన్న వాటిన్నింటిని ప్రింట్ చేయమంటున్నారు కాబట్టి మనం జస్ట్ ప్రింట్ చేసుకుంటూ వెళ్తున్నాం అంతే. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము, సెకండ్ లెవెల్ వెళ్తున్నాము. సెకండ్ లెవెల్లో ఉన్న 2-3 నోట్స్ని మనం ప్రింట్ చేసాము. తర్వాత థర్డ్ లెవెల్ వెళ్ళాము. థర్డ్ లెవెల్లో ఉన్న 4th నోట్, 5th నోట్, 6th నోట్, 7th నోట్ని కూడా మనం ప్రింట్ చేసుకున్నాము. ఇదే కదా లాస్ట్ వీడియోలో మనం బిఎఫ్ఎస్లో డిస్కస్ చేసుకుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నాము, డిఎఫ్ఎస్ని సాల్వ్ చేస్తున్నాం అనమాట. సో డిఎఫ్ఎస్ అంటే ఇక్కడ డి అంటే ఏంటి, డెప్త్ అనమాట. సో బేసిక్గా ఇక్కడ ట్రీలో బేసిక్గా డెప్త్ బేస్ చేసుకొని మనం ట్రావెల్స్ చేస్తాం అనమాట ట్రీ పైన. సో మనం బేసిక్గా రూట్ నోట్ దగ్గర స్టార్ట్ చేస్తాము. రూట్ ఏం చేస్తుంది అంటే తనకి పిల్లలు ఉన్నంత వాటికి లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేస్తుంది అనమాట. తనకి పిల్లలు ఉన్నంత వాటికి కిందకి వెళ్తూనే ఉంటుంది. సో ఎక్కడైతే పిల్లలు లేరో బేసిక్గా అక్కడ బౌన్స్ బ్యాక్ అవుతుంది అనమాట. మళ్ళీ రూట్ నోట్ దగ్గరకు వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఏం చేస్తుంది, తనకి రైట్ సైడ్ ఉన్న పిల్లల మొత్తాన్ని మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తుంది. సో వాళ్ళు కూడా అయిపోతే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోయి మళ్ళీ రూట్ నోట్ దగ్గరకు వచ్చింది. సో మీరు ఇప్పుడు చూస్తే లెఫ్ట్ సైడ్ సెగ్మెంట్ అంతా ఎక్స్ప్లోర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ సెగ్మెంట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తుంది. తనకి పిల్లలు ఉన్నంత వాటికి మళ్ళీ వెళ్ళి ఇలా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తుంది. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ చైల్డ్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ రూట్ నోడ్ దగ్గరకు వస్తుంది అనమాట. సో బేసిక్గా ఇక్కడ డిఎఫ్ఎస్ మీకు ట్రావెల్స్లో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒక నోడ్ పట్టుకొని తనకి పిల్లలు ఉన్నంత వాటికి అలా కిందకి వెళ్తూనే ఉంటుంది. ఒక పాయింట్కి వెళ్ళి ఇంకా పిల్లలు లేరనుకుంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయి పైకి తిరిగి వస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిఎఫ్ఎస్. సో ఈ వేలో మనం ట్రావెల్స్ చేయొచ్చు, ఈ వేలో మనం ట్రావెల్స్ చేయొచ్చు. సో అగైన్ ఈ డిఎఫ్ఎస్లో కూడా మళ్ళీ 3 టైప్స్ ఆఫ్ ట్రావెల్సల్స్ ఉన్నాయి అనమాట. చిన్న వేరియేషన్తో ఒక 3 సపరేట్ పద్ధతులను క్రియేట్ చేశారు. ఒకసారి అవి కూడా చూద్దాం రండి క్విక్గా. సో ఈ డిఎఫ్ఎస్లో మనం ఏం చేస్తున్నాము అంటే ఒకటి డిఎఫ్ఎస్లో ప్రీ ఆర్డర్ పద్ధతిలో ట్రావెల్స్ చేయొచ్చు, 2 ఇన్ ఆర్డర్ పద్ధతిలో ట్రావెల్స్ చేయొచ్చు, 3 పోస్ట్ ఆర్డర్ పద్ధతిలో మనం ట్రావెల్స్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన పదాలు ఏంటంటే ఈ ప్రీ, ఇన్, పోస్ట్ అనమాట. సో ఇవి ఈ 3 దేన్ని డినోట్ చేస్తున్నాయి అంటే రూట్ యొక్క పొజిషన్ని డినోట్ చేస్తున్నాయి అనమాట. సో రూట్ ఎక్కడ ఉంది అనేది మనం ఇక్కడ దీన్ని బట్టి మనం ఫోకస్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రీ ఆర్డర్ పద్ధతిలో బేసిక్గా ఇందాక మనం ట్రీ చూసాం కదా, ఆ ట్రీ పైన వెళ్ళే ప్రాసెస్లో ఎలా వెళ్ళాలి, ఫస్ట్ ఏ డైరెక్షన్కి వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ తిరగాల, రైట్ సైడ్ తిరగాల, లేకపోతే తనని తాను ఫస్ట్ యాక్సెస్ చేసుకోవాలా అనేది మనకి ఈ ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్లో డిఫరెన్షియేషన్ అర్థమవుతుంది అనమాట. సో ప్రీ ఆర్డర్లో ఏం చేస్తామంటే అన్ని డిఎఫ్ఎస్లే, బట్ స్పెసిఫిక్గా ప్రీ ఆర్డర్ డిఎఫ్ఎస్ అంటాం, ఇన్ ఆర్డర్ డిఎఫ్ఎస్ అంటాం, పోస్ట్ ఆర్డర్ డిఎఫ్ఎస్ అంటాం అనమాట. సో ప్రీ ఆర్డర్ డిఎఫ్ఎస్లో మనం ఏం చేస్తామంటే ప్రీ అంటే ఏంటంటే ఫస్ట్ రూట్ తనకి తాను ప్రాధాన్యత ఇచ్చుకుంటుంది అనమాట. సో బేసిక్గా ఫస్ట్ రూట్ తనని తాను ప్రింట్ చేసుకోవడం కానీ తన వాల్యూస్ని అప్డేట్ చేసుకోవడం కానీ క్వశ్చన్లో మీకు ఇచ్చిన లాజిక్ బట్టి ఫస్ట్ రూట్ తనకి తాను ప్రాధాన్యత ఇచ్చుకొని ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది, ఆ తర్వాత రైట్ సైడ్ తిరుగుతుంది అనమాట. అలా ట్రావెల్స్ అవుతూ వెళ్తున్నాం కదా ట్రీలో పైనుంచి కిందకి, అలా వెళ్ళేటప్పుడు ఫస్ట్ రూట్ తనని తాను ప్రింట్ చేసుకొని అప్పుడు లెఫ్ట్ అవుట్ దగ్గరికి వెళ్తుంది, ఆ తర్వాత రైట్ అవుట్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఇది దీని మీనింగ్. ఓకే, సో సేమ్ ఇక్కడ ఇన్ ఆర్డర్ ట్రావెల్స్లో ఏం చేస్తామంటే రూట్ అనేది మధ్యలో ఉంటుంది. ఫస్ట్ లెఫ్ట్ అవుట్ దగ్గరికి వెళ్తుంది, వాడి బాధ ఏందో తెలుసుకొని వాడిది సాల్వ్ చేస్తుంది ప్రాబ్లం. ఆ తర్వాత రూట్ ఫస్ట్ తర్వాత తనకి తానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటుంది, తన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని ఆ తర్వాత రైట్ సైడ్ నోడ్ దగ్గరికి వెళ్తుంది అనమాట. సో పోస్ట్ ఆర్డర్లో ఏం చేస్తుంది, ఫస్ట్ రూట్ వేవ్ యొక్క లెఫ్ట్ సైడ్ నోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, తర్వాత రైట్ సైడ్ నోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, లాస్ట్లో రూట్ తనకి ప్రాధాన్యత ఇచ్చుకొని లాస్ట్లో రూట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటుంది అనమాట. ఐ హోప్ మీకు 3 ఆర్డర్స్ యొక్క డిఫరెన్షియేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకటి ప్రీ ఆర్డర్, 2ది ఇన్ ఆర్డర్, 3ది పోస్ట్ ఆర్డర్ అనమాట. సో ఈ ఆర్డర్ ట్రావెల్స్ అయ్యే దాని పద్ధతి బట్టి నీ అవుట్పుట్ మారిపోతుంది అనమాట. ఓకే, సో ఒకసారి నేను ఇంకొక 3 ఎగ్జాంపుల్స్ తీసుకొని వీటిపైన డ్రై రన్ చేస్తాను మీకు అర్థం కావడానికి క్లియర్గా. ఓకే, సో ఫస్ట్ మీరు ఇక్కడ చూస్తే ప్రీ ఆర్డర్ అనమాట, రైట్. జస్ట్ సెకండ్. ఓకే, సో ప్రీ ఆర్డర్లో మనం ఏం చేస్తున్నాము, సో ప్రీ ఆర్డర్ ట్రావెల్స్ ఇందాక ఏమనుకున్నాము, ప్రీలో బేసిక్గా రూట్ ఫస్ట్ తనని తాను ప్రింట్ చేసుకుంటుంది, తర్వాత లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది, తర్వాత రైట్ సైడ్ నోడ్ దగ్గరికి వెళ్తుంది అనుకున్నాం కదా. సో సిమిలర్లీ ఇప్పుడు దీని అవుట్పుట్ నేను చూస్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఇది రూట్ కదా, 1 అనేది రూట్ కాబట్టి రూట్ ఏం చేస్తుంది, ఈ రిజల్ట్ ఇక్కడ నేను రిజల్ట్ అరే రాస్తున్నాను చూడండి ఇక్కడ.
సో ఇక్కడ రిజల్ట్లో ఏం చేస్తుంది, రూట్ తనని తాను ఫస్ట్ ప్రింట్ చేసుకుంటుంది. సో రూట్ ప్రింట్ అయిపోయిన తర్వాత అప్పుడు లెఫ్ట్ ఓవర్ దగ్గరికి వెళ్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ ఓవర్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు రూట్ ఇది అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు 1 రూట్ కాదు 2 రూట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు 2 ఏం చేస్తుంది, ఫస్ట్ తనని తాను ప్రింట్ చేసుకుంటుంది. మళ్ళీ యాజ్ యూజువల్గా ఇదే 3 స్టెప్స్ ఫాలో అవుతుంది అనమాట. రూట్ తనని తాను ప్రింట్ చేసుకుని అప్పుడు లెఫ్ట్ ఓవర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. సో ఈ రూట్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో లెఫ్ట్ ఓవర్ దగ్గరికి వచ్చినప్పుడు ఈసారి ఇది రూట్గా అయిపోతుంది అనమాట. మళ్ళీ ఏం చేస్తున్నాము, మళ్ళీ ప్రీ ఆర్డర్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ రూట్ తనకి తాను ప్రాధాన్యత ఇచ్చుకోవడం వల్ల ఫస్ట్ వీడు ప్రింట్ చేసుకుంటాడు అనమాట. ప్రింట్ చేసుకున్న తర్వాత వీడు కూడా ఏం చేస్తాడు, వీడి లెఫ్ట్ వైపు తిరుగుతాడు. సో ఇక్కడ దీని లెఫ్ట్ వైపు వెళ్ళింది, ఇక్కడ దీని లెఫ్ట్ వైపు ఎవరు లేరు కాబట్టి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది. మళ్ళీ 4 రూట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు బేసిక్గా లెఫ్ట్ ఓడ్ నువ్వు ప్రింట్ చేసావు కాబట్టి రైట్ ఓడ్ దగ్గరికి వెళ్తున్నావు. లెఫ్ట్ ఓడ్ని యాక్సెస్ చేసావు కాబట్టి ఇప్పుడు రైట్ ఓడ్ దగ్గరికి వెళ్తున్నావు. సో ఇప్పుడు నువ్వేం చేసావు, రైట్ సైడ్ నోట్ కూడా చెక్ చేసుకుంది. రైట్ సైడ్ కూడా ఎవరు లేరు కాబట్టి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోయి 4 రూట్ అయిపోయింది అనమాట. సో బేసిక్గా ఇక్కడ ఈ రూట్ అనేది ఇప్పుడు 4 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 4 లెఫ్ట్ సైడ్ వాడి దగ్గరికి వెళ్ళింది, ఎవరు లేరు. రైట్ సైడ్ వాడి దగ్గరికి వెళ్ళింది, ఎవరు లేరు. సో ఇప్పుడు రూట్ ఏం చేస్తుంది, తనని తను ప్రింట్ చేసుకుంది కదా, ఈ రూట్ కూడా ఇప్పుడు బేసిక్గా మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ పవర్ అనేది 2 నోడ్కి వచ్చేసింది. ఇప్పుడు 2 అనేది మన రూట్ నోడ్ అయిపోయింది అనమాట మళ్ళీ. సో ఇప్పుడు 2 రూట్ నోడ్ అయితే బేసిక్గా 2 అనేవాడు వాడి లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ 4ని ప్రింట్ చేస్తాడు కదా. ఇప్పుడు 2 అనేవాడు రైట్ ఓడ్ దగ్గరికి వెళ్ళడం పెండింగ్ ఉంది కదా, ఇప్పుడు రైట్ ఓడ్ దగ్గరికి వెళ్తాడు. సో 2 అనేవాడు రైట్ సైడ్ నోడ్ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు 5 అనేది రూట్ నోడ్ అయిపోయింది అనమాట ఇక్కడ మనం నోటీస్ చేస్తే. సో ఇప్పుడు 5 రూట్ నోడ్ అయిపోయింది కాబట్టి 5 ఫస్ట్ తనని తాను ప్రింట్ చేసుకుంటుంది. ఆ తర్వాత 5 కూడా ఏం చేస్తుంది, తన లెఫ్ట్ ఓడ్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, ఎవరు లేరు. తన రైట్ సైడ్ ఓడ్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, ఎవరు లేరు. సో ఇప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్గా ఈ 5 కూడా మళ్ళీ వెనక్కి తిరిగి ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు 2 అనేది రూట్ అయిపోయింది మళ్ళీ. సో మీరు నోటీస్ చేస్తే 2 అనేది రూట్ తనని తాను ప్రింట్ చేసుకుంది, లెఫ్ట్ సైడ్ నోడ్ ప్రింట్ చేసింది, రైట్ సైడ్ నోడ్ కూడా ప్రింట్ చేసింది కాబట్టి ఇప్పుడు 2 పని అయిపోయి 2 మళ్ళీ పైకి ఇచ్చేస్తుంది అనమాట పవర్. ఇప్పుడు బేసిక్గా 1 అనేది మళ్ళీ ఆటోమేటిక్గా రూట్ పొజిషన్లోకి వచ్చేసింది. ఇప్పుడు మీరు చూసుకుంటే 1 అనేది తన లెఫ్ట్ సైడ్ సెగ్మెంట్ మొత్తాన్ని ప్రింట్ చేసేసింది అనమాట. బేసిక్గా ఈ రూట్ బేసిక్గా ఏం చేసింది, సో రూట్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న సబ్టరీ మొత్తాన్ని ప్రింట్ చేసేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకెవరు పెండింగ్ ఉన్నారు, రైట్ సైడ్ వెళ్ళటమే బాకీ ఉందన్నమాట. ఇప్పుడు రైట్ సైడ్ నోడ్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి 1 అనేది ఇప్పుడు రైట్ సైడ్ దగ్గరికి వస్తుంది బేసిక్గా. ఇప్పుడు 3 అనేది ఇక్కడ మనకి రూట్ అయిపోతుంది. సో 3 ఏం చేస్తుంది, ఆబ్వియస్గా ఫస్ట్ తనని తాను ప్రింట్ చేసుకుంటుంది, ఆ తర్వాత లెఫ్ట్ ఓడ్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు బేసిక్గా 6 అనేది రూట్ అయిపోయింది అనమాట. సో 6 కూడా ఏం చేస్తుంది, ఫస్ట్ తనని తాను ప్రింట్ చేసుకుంటుంది, ఆ తర్వాత లెఫ్ట్ ఓడ్కి ప్రాధాన్యత ఇస్తుంది, లెఫ్ట్ సైడ్ ఎవరు లేరు. తర్వాత రైట్ సైడ్ చూస్తుంది, రైట్ సైడ్ కూడా ఎవరు లేరు. సో ఆటోమేటిక్గా మళ్ళీ పవర్ వెనక్కి ఇచ్చేస్తుంది. సో ఇక్కడ 3 అనేది మళ్ళీ రూట్ అయిపోయింది. సో 3 రూట్ అయిపోయింది కాబట్టి 3 తనని తాను ప్రింట్ చేసుకుంది, తన లెఫ్ట్ వాడిని కూడా ప్రాసెస్ చేసింది కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్ వాడిని ప్రాసెస్ చేయడానికి వెళ్తుంది. సో ఇప్పుడు బేసిక్గా రైట్ సైడ్ 7 అనేది రూట్ అయిపోయింది మీరు నోటీస్ చేస్తే. సో 7 ఏం చేస్తుంది, ఆబ్వియస్లీ ప్రీ ఆర్డర్లో రూట్ తనని తాను ప్రింట్ చేసుకొని ఆ తర్వాత తిని కూడా ఏం చేస్తాడు, లెఫ్ట్ సైడ్ వాడిని చూస్తాడు, ఎవరు లేరు. రైట్ సైడ్ చూస్తాడు, రైట్ సైడ్ కూడా ఎవరు లేరు. సో ఇది వెనక్కి ఇచ్చేస్తుంది మళ్ళీ పవర్. సో ఈ 3 అనే నోడ్ మళ్ళీ రూట్ అయిపోయింది కాబట్టి సో ఈ రూట్ నోడ్ బేసిక్గా లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ 6ని ప్రింట్ చేసేసింది, రైట్ సైడ్లో ఉన్న 6ని కూడా 7ని కూడా యాక్సెస్ చేసేసింది కాబట్టి సో ఇది మళ్ళీ వెనక్కి తిరిగి పవర్ 1కి ఇచ్చేస్తుంది. 1 ఆటోమేటిక్గా మళ్ళీ రూట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు 1 పర్స్పెక్టివ్లో మీరు చూస్తే 1 అనేది బేసిక్గా రూట్ అయిపోయింది కాబట్టి 1 లెఫ్ట్ సైడ్ సబ్టరీ మొత్తాన్ని ప్రింట్ చేసేసింది, రైట్ సైడ్ సబ్టరీ మొత్తాన్ని కూడా ప్రింట్ చేసేసింది కాబట్టి ఇది కూడా వెనక్కి ఇచ్చేస్తుంది ఇంకా అవుట్పుట్ని. సో మీరు నోటీస్ చేస్తే మన అవుట్పుట్ రిజల్ట్ ఏరియాలోకి ఇక్కడ వచ్చేసింది అనమాట, రైట్. సో బేసిక్గా ఇది బిఎఫ్ఎస్ ప్రీ ఆర్డర్ పద్ధతి అనమాట, డిఎఫ్ఎస్ ప్రీ ఆర్డర్ పద్ధతిలో మనం ట్రావెల్స్ చేసినప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇదే డిఎఫ్ఎస్ని మళ్ళీ ఇప్పుడు ఇన్ ఆర్డర్ పైన అప్లై చేద్దాం రండి. సో ఇన్ ఆర్డర్లో మనం ఏం చేస్తున్నాం, ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం ఇన్ ఆర్డర్లో. సో ఇన్ ఆర్డర్లో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వాడికి ప్రాధాన్యత ఇస్తాము, తర్వాత రూట్ తనకి తాను మధ్యలో ప్రాధాన్యత ఇచ్చుకుంటుంది, తర్వాత రైట్ సైడ్ నోడ్ వైపు తిరుగుతుంది అనమాట. ఓకే, సో సిమిలర్లీ ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తున్నాము, ఇది రూట్ నోడ్, ఫస్ట్ స్టార్టింగ్ 1 అనేది రూట్ నోడ్ అనమాట. సో 1 ఏం చేస్తుంది, ఫస్ట్ తనని తాను ప్రింట్ చేసుకోకుండా లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది అనమాట, ఫస్ట్ లెఫ్ట్ నోడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమైపోయాడు, 2 అనేవాడు రూట్ అయిపోయాడు. సో 2 రూట్ అయిపోయింది కదా, 2 వాడు మళ్ళీ ప్రింట్ చేసుకోకుండా తనకి ప్రాధాన్యత ఇచ్చుకోకుండా ఫస్ట్ లెఫ్ట్ వాడికి మళ్ళీ ప్రాధాన్యత ఇస్తాడు. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈసారి 4 అనేది రూట్ అయిపోయింది అనమాట. సో 4 కూడా ఏం చేస్తుంది, మళ్ళీ తనకి ప్రాధాన్యత ఇచ్చుకోకుండా లెఫ్ట్ సైడ్ నోడ్కి ప్రాధాన్యత ఇస్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ ఎవరు లేరు. సో లెఫ్ట్ సైడ్ ఎవరు లేకపోవడం వల్ల మళ్ళీ రూట్ 4 అయిపోయింది. ఇప్పుడు ఈసారి రూట్ తనకి తాను ప్రాధాన్యత ఇచ్చుకుంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, దీని యొక్క రిజల్ట్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో 4 ఇక్కడికి వచ్చింది, ఫస్ట్ రూట్ ప్రింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రూట్ మళ్ళీ ఏం చేస్తుంది, రైట్ సైడ్ తిరుగుతుంది అనమాట. సో రైట్ సైడ్ నోడ్ దగ్గరికి వెళ్తే రైట్ సైడ్ కూడా ఎవరు లేరు కాబట్టి వెనక్కి తిరిగి ఇచ్చేస్తుంది అనమాట పవర్ 2కి. సో బేసిక్గా ఇప్పుడు మళ్ళీ రూట్ అనేది 2 అయిపోయింది అనమాట. బేసిక్గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇందాక రూట్ 2 దగ్గర ఉన్నప్పుడు ఈ 2 అనేది ఏం చేసింది, ఫస్ట్ లెఫ్ట్ ఓడికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నువ్వు ఇటు వెళ్ళిపోయావు. సో లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ప్రాసెస్ చేసావు కాబట్టి ఇప్పుడు మళ్ళీ నువ్వు రూట్ పొజిషన్లోకి వచ్చావు కాబట్టి ఇప్పుడు తనకు తాను ప్రాధాన్యత ఇచ్చుకుంటుంది అనమాట. సో బేసిక్గా ఇక్కడ ఏమవుతుంది, 2ని ప్రింట్ చేసుకుంటుంది ఇప్పుడు, ఆ తర్వాత రైట్ సైడ్ నోడ్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఇప్పుడు 2 అనేది
రూట్ నోడ్ని ఇక్కడ 5గా చేసేస్తుంది. సో బేసిక్గా 5 అనేది ఇక్కడ రూట్ నోడ్ అయిపోయింది. సో ఇప్పుడు యాజ్ యూజువల్గా మళ్ళీ 5 ఏం చేస్తుంది, తనకు తాను ప్రాధాన్యత తీసుకోకుండా లెఫ్ట్ సైడ్ ట్రావర్సల్ తిరుగుతుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ ఎవరు లేరు. సో ఇప్పుడు 5 తనని తాను ప్రింట్ చేసుకుంటుంది, తర్వాత రైట్ సైడ్ తిరుగుతుంది, రైట్ సైడ్ కూడా ఎవరు లేరు, మళ్ళీ పవర్ వెనక్కి ఇచ్చేస్తుంది ఇక్కడ. సో 2 రూట్ అయిపోయింది ఇక్కడ. 2 ఏం చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వాళ్ళని తనని ప్రింట్ చేసుకుంది, తర్వాత రైట్ సైడ్ కూడా వచ్చేసింది కాబట్టి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో ఈ పవర్ కూడా మళ్ళీ తిరిగి వెనక్కి 1కి ఇచ్చేస్తుంది అనమాట. సో మీరు నోటీస్ చేస్తే ఇక్కడ, సో ఇప్పటిదాకా రూట్ ఇందాక ఇనీషియల్గా 1 ఉన్నప్పుడు సో ఫస్ట్ లెఫ్ట్ సబ్ట్రీకి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ లెఫ్ట్ సైడ్ సబ్ట్రీ మొత్తం ఫస్ట్ ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ రూట్ 1 అయిపోయింది కాబట్టి ఇప్పుడన్నా రూట్ తనకి తాను ప్రాధాన్యత ఇచ్చుకొని రూట్ 1 ప్రింట్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు 1 అనబడే ఈ రూట్ ఇప్పుడు రైట్ సైడ్ ట్రావర్సల్ చేయడం మొదలు పెడుతుంది అనమాట. సో ఇలా 1 అనేది ఇప్పుడు 3 దగ్గరకు వచ్చింది. బేసిక్గా ట్రావర్సల్లో రైట్ సైడ్ తిరిగాము, సో ఇప్పుడు 3 దగ్గరకు వచ్చాము. 3 అనేది మన రూట్ అయిపోయింది అనమాట ఇప్పుడు. సో రూట్ ఏం చేస్తుంది, మళ్ళీ యాజ్ యూజువల్గా తనని తాను ప్రింట్ చేసుకోకుండా ఇన్ ఆర్డర్లో లెఫ్ట్ వర్డ్ వైపు తిరుగుతుంది కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ వర్డ్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ 6 అనేవాడు రూట్ అయిపోయాడు మనకి. సో 6 కూడా తనని తాను ప్రింట్ చేసుకోకుండా లెఫ్ట్ వన్ చూశాడు, లెఫ్ట్ సైడ్ ఎవరు లేరు. ఇప్పుడు తనని తాను ప్రింట్ చేసుకుంటాడు కాబట్టి 6 ప్రింట్ అయింది. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ వాడి వైపు చూశాడు, రైట్ సైడ్ ఎవరు లేరు కాబట్టి మళ్ళీ పవర్ బౌన్స్ బ్యాక్ అయిపోయి వెనక్కి ఇచ్చింది. సో ఇప్పుడు రూట్ మళ్ళీ 3 అయిపోయింది కాబట్టి 3 ఇందాక ఆటోమేటిక్గా ఫస్ట్ 6కి లెఫ్ట్ సైడ్ వైపు తిరిగి లెఫ్ట్ వాడికి ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి లెఫ్ట్ సైడ్ ప్రాసెస్ అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ రూట్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు రూట్ తనని తాను ప్రింట్ చేసుకుంటుంది కాబట్టి 3 తనని తాను ప్రింట్ చేసుకుంటుంది. సో తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, ఇప్పుడు రైట్ వాడికి ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు 7 అనేవాడు రూట్ అయిపోయాడు. సో ఇప్పుడు 7 కూడా మళ్ళీ ఫస్ట్ ఏం చేస్తాడు, లెఫ్ట్ వాడిని ప్రింట్ చేయడానికి చూస్తాడు, లెఫ్ట్ సైడ్ ఎవరు లేరు. తర్వాత 7 తనని తాను ప్రింట్ చేసుకుంటాడు రూట్ని. ఆ తర్వాత రైట్ సైడ్ చూస్తాడు, రైట్ సైడ్ కూడా ఎవరు లేరు, మళ్ళీ పవర్ వెనక్కి ఇచ్చేస్తుంది. సో 3 దగ్గరకు వచ్చింది. సో 3 ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ పవర్ వెనక్కి ఇచ్చేస్తుంది. 1 దగ్గరకు వచ్చింది. 1 ఆల్రెడీ ఇప్పుడు ఏం చేస్తుంది, 1 మీరు నోటీస్ చేస్తే 1 కూడా ఆటోమేటిక్గా 1 ప్రింట్ చేసుకునే కదా రైట్ సైడ్ వచ్చింది కాబట్టి 1 కూడా అయిపోయింది కాబట్టి ఇది వెనక్కి తిరిగి ఇచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మన అవుట్పుట్ ఇక్కడ వచ్చేసింది చూడండి. సో ఇది ఇన్ ఆర్డర్ ట్రావెల్సల్ అనమాట. సో ఇక్కడ ప్రీ ఆర్డర్ ట్రావెల్స్ చేసినప్పుడు వచ్చిన అవుట్పుట్ చూడండి, ఇన్ ఆర్డర్ ట్రావెల్స్ చేసినప్పుడు వచ్చిన అవుట్పుట్ చూడండి. సో ఒక లెఫ్ట్ రైట్ డైరెక్షన్ మారిపోవడం వల్ల మన అవుట్పుట్లు మారిపోయినాయి అనమాట. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు నోటీస్ చేస్తే డిఎఫ్ఎస్లో ఈ ప్రీ ఆర్డర్ అయినా ఇన్ ఆర్డర్ అయినా పోస్ట్ ఆర్డర్ అయినా నువ్వు బేసిక్గా డెప్త్లోనే ట్రావెల్స్ చేస్తున్నావు. సో ఎటువైపు తిరగాలనేది కొంచెం వేరీ అయినప్పటికీ కూడా బట్ నువ్వు డెప్త్లోనే ట్రావెల్స్ చేస్తున్నావు, దాన్ని మీరు నోటీస్ చేయాలి. ఓకే, సో రండి ఇప్పుడు ఇదే డిఎఫ్ఎస్ని మనం పోస్ట్ ఆర్డర్తో సాల్వ్ చేయడానికి చూద్దాం. సో బేసిక్గా ఇక్కడ మళ్ళీ మన రూట్ ఇది కదా. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, సో నేను కొంచెం పైకి రాస్తాను, జాగ్రత్తగా మీరు నోటీస్ చేయండి ఇక్కడ. సో ఫస్ట్ పోస్ట్ ఆర్డర్లో మనం ఏం చేస్తున్నాము, లెఫ్ట్ వర్డ్ వైపు వెళ్తాము, తర్వాత రైట్ సైడ్ నోడ్ దగ్గరికి వెళ్తాము, లాస్ట్లో రూట్ తనకి తాను ప్రాధాన్యత తెచ్చుకుంటుంది అనమాట, రైట్. సో సిమిలర్లీ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ రిజల్ట్ అరే ఇంకొకటి రాస్తున్నాను ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఏం చేస్తున్నాము, ఈ రూట్ నోడ్ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో వీడు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాడు, లెఫ్ట్ వాడికి ప్రాధాన్యత ఇచ్చి. ఇప్పుడు 2 రూట్ అయింది, 2 కూడా మళ్ళీ ఏం చేస్తుంది, లెఫ్ట్ వాడి దగ్గరికి వెళ్తుంది. సో 4 రూట్ అయింది, 4 మళ్ళీ లెఫ్ట్ సైడ్ దగ్గరికి వెళ్ళింది, ఎవరు లేరు. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నా, లెఫ్ట్ సైడ్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ తిరగాలి కాబట్టి 4 రైట్ సైడ్ తిరుగుతుంది, రైట్ సైడ్ ఎవరు లేరు. సో లాస్ట్లో రూట్ తనని తాను ప్రింట్ చేసుకుంటాడు కాబట్టి ఇప్పుడు 4ని ప్రింట్ చేసుకోవాలి. సో 4 ప్రింట్ అయిపోయింది. సో పవర్ వెనక్కి ఇచ్చేస్తాడు. ఇప్పుడు బేసిక్గా మళ్ళీ రూట్ నోడ్ 2 అయిపోయింది కదా. సో ఇందాక ఏం చేసాము, ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు లెఫ్ట్ వాడికి ప్రాధాన్యత ఇచ్చావు కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నావు, లెఫ్ట్ వాడి ప్రాధాన్యత అయిపోయింది కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్ తిరుగుతున్నావు అనమాట. 2 రైట్ సైడ్ వచ్చింది. సో బేసిక్గా ఈసారి వీడు రూట్ అయ్యాడు. వీడు కూడా మళ్ళీ ఫస్ట్ వాడు లెఫ్ట్ వాడిని ప్రాధాన్యత ఇస్తాడు, ఎవరు లేరు. రైట్ సైడ్ ప్రాధాన్యత ఇస్తాడు, ఎవరు లేరు. తర్వాత రూట్ తనకి తాను ప్రాధాన్యత ఇచ్చుకుంటాడు కాబట్టి సో 5 ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఈ పవర్ కూడా వెనక్కి ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు బేసిక్గా లాస్ట్లో రూట్ మళ్ళీ వీడయ్యాడు కాబట్టి ఆబ్వియస్లీ లెఫ్ట్ సైడ్ తిరిగాడు, 4 ప్రింట్ చేశాడు, రైట్ సైడ్ తిరిగాడు, 5 ప్రింట్ చేశాడు. ఇప్పుడు ఫైనల్గా రూట్ అనేవాడు మళ్ళీ 2 అయ్యాడు కాబట్టి లాస్ట్లో అయినా తిను ప్రింట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు 2 ఫైనల్గా తను ప్రింట్ చేసుకొని మళ్ళీ పవర్ని వెనక్కి ఇస్తాడనమాట. సో మళ్ళీ ఆబ్వియస్లీ రూట్ ఏమైపోయింది, 1 అయిపోయింది అనమాట. సో బేసిక్గా ఇప్పుడు దాకా మనం చేసింది ఏంటంటే మనం రూట్ దగ్గర మొదలు పెట్టేసి లెఫ్ట్ సైడ్ సబ్ట్రీ మొత్తం తిరిగామన్నమాట. లెఫ్ట్ సైడ్ సబ్ట్రీ మొత్తం అయిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్ సబ్ట్రీకి వెళ్ళాలి. ఇంకా రూట్ అనేది 1 తాను ప్రింట్ చేసుకోలేదు, లాస్ట్లో ప్రింట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, రైట్ సైడ్ వెళ్ళబోతున్నాము. సో ఈసారి రైట్ సైడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, 3 రూట్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ 3 మళ్ళీ ఏం చేస్తుంది, లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది, రైట్ సైడ్ తిరుగుతుంది. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ 6 అనేది రూట్ అయిపోయింది. 6 ఏం చేస్తుంది, మళ్ళీ తిను లెఫ్ట్ సైడ్ చూస్తుంది, ఎవరు లేరు. తిను రైట్ సైడ్ చూస్తుంది, ఎవరు లేరు. సో ఆబ్వియస్లీ రూట్ తాను ప్రింట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు 6 ప్రింట్ చేసుకుంటుంది. మళ్ళీ పవర్ అనేది వెనక్కి ఇచ్చేసింది. సో ఇక్కడ మళ్ళీ రూట్ ఇది అయిపోయింది కాబట్టి రూట్ ఆబ్వియస్లీ ఇప్పుడు లెఫ్ట్ వాడిని ప్రాసెస్ చేసేసింది. ఇప్పుడు రైట్ వాడిని ప్రాసెస్ చేయడానికి ఇటు వెళ్తుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే 7 రూట్ అయిపోయింది. 7 మళ్ళీ ఏం చేస్తుంది, సో తిని లెఫ్ట్ వాడికి ప్రాధాన్యత ఇస్తుంది, ఎవరు లేరు. రైట్ సైడ్ చూస్తుంది, ఎవరు లేరు. ఇప్పుడు రూట్ ఏం చేస్తుంది, మళ్ళీ తాను ప్రింట్ చేసుకోవాలి కాబట్టి 7 వస్తుంది అనమాట. ఇక్కడ నేను కొంచెం ఒకసారి పక్కకి డ్రా చేస్తాను ఇది. సో 7 ప్రింట్ చేసుకుంది. సో ఇక్కడ రూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, రూట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోయింది. సో ఇక్కడ 3 అనేది మళ్ళీ లాస్ట్లో రూట్ అయిపోయింది అనమాట. సో 3 అనేది మళ్ళీ రూట్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు దీని పర్స్పెక్టివ్లో మీరు చూస్తే ఇది లెఫ్ట్ వాడిని ప్రింట్ చేసేసింది 6ని,
రైట్ వాడిని ప్రింట్ చేసేసింది 7ని. ఇప్పుడు రూట్ 3 అయిపోయింది కాబట్టి లాస్ట్లో వీడిని ప్రింట్ చేసుకోవాలి కాబట్టి 3ని ప్రింట్ చేసుకుంటాడు. 3 అయిపోయిన తర్వాత పవర్ మళ్ళీ లాస్ట్ రూట్ నోడ్కి ఇచ్చేస్తాడు, ఫైనల్ రూట్ నోడ్కి. సో ఇక్కడ రూట్ నోడ్ ఇప్పుడు దాకా ఏం చేసింది, 1 అనే నోడ్ ఎంటైర్ లెఫ్ట్ సబ్ ట్రీ ప్రింట్ చేసింది. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న ఎంటైర్ రైట్ సబ్ ట్రీ కూడా ప్రింట్ అయిపోయింది కాబట్టి ఫైనల్గా రూట్ తనని తాను ప్రింట్ చేసుకోవాలి కాబట్టి 1 లాస్ట్లో ప్రింట్ చేసుకుంటాడు అనమాట. సో ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్లో అవుట్పుట్ కూడా మళ్ళీ డిఫరెంట్గా వచ్చింది. సో ఇలా జస్ట్ రూట్ని ప్రీ ఆర్డర్లో ముందు ప్రింట్ చేయడం వల్ల తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తిరగడం వల్ల అవుట్పుట్ ఇక్కడ ఇలా వచ్చింది. సో ఇన్ ఆర్డర్లో రూట్ వాడిని మనం మధ్యలో ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అవుట్పుట్ ఇలా వచ్చింది. అండ్ పోస్ట్ ఆర్డర్లో రూట్ని మనం లాస్ట్లో యాక్సెస్ చేయడం వల్ల అవుట్పుట్ ఇలా వచ్చిందనమాట. 3 డిఫరెంట్ అవుట్పుట్స్ మనకి ఇక్కడ చూసాము ఆల్రెడీ. బట్ డిఎఫ్ఎస్లో అజెండా ఏంటి, డెప్త్ వైజ్ అయితే ట్రావెల్స్ చేస్తున్నాం అనమాట. ఐ హోప్ మీకు ఈ ఎగ్జాంపుల్ ద్వారా ప్రీ ఆర్డర్కి, ఇన్ ఆర్డర్కి, పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం రండి దీనికి C++లో, జావాలో, పైథాన్లో మూడిట్లో కోడ్ రాద్దాము రికర్షన్ యూజ్ చేసుకొని. బై ద వే రికర్షన్ డీటెయిల్గా తెలియకపోతే ఈ ప్లేలిస్ట్లో పైన నేను క్యూస్లో కొంచెం డీప్గా వెళ్ళి రికర్షన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను బిగినర్స్ని దృష్టిలో పెట్టుకొని. బట్ స్పెసిఫిక్గా రికర్షన్ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్కి సంబంధించిన కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్స్ మేము నెక్స్ట్ ప్లేలిస్ట్లో రిలీజ్ చేస్తాము. సో అప్పటిదాకా రికర్షన్ని కొంచెం మీరు స్టడీ చేయడానికి ట్రై చేయండి. బట్ ఇక్కడ కూడా నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేసి వింటే మీకు అర్థమైపోతుంది అనమాట, నాట్ ఏ బిగ్ డీల్. ఓకే, సో మనం ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ని ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ మూడింటిని C++లో, జావాలో, పైథాన్లో కోడ్ రాద్దాం రండి. ఓకే, సో ఫస్ట్ ప్రీ ఆర్డర్ అనమాట. సో బై ద వే ఇక్కడ మనం ట్రీస్ మొత్తానికి ఇక్కడ నుంచి ఓన్లీ క్లాసెస్ రిప్రజెంటేషన్లో ఇన్పుట్ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ డైరెక్ట్గా రూట్ని ఇన్పుట్గా తీసుకుంటాము. మీరు ఈ కోడ్ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తే ఆబ్వియస్లీ మీకు ఇక్కడ ఫస్ట్ వీడియోలో ఈ ప్లేలిస్ట్లో దీనికన్నా 2-3 వీడియోస్ పైన ఇంట్రొడక్షన్ టు ట్రీస్ అనే దాంట్లో మనం ఆల్రెడీ స్టార్టింగ్లో ఈ బిల్డ్ ట్రీ ఫంక్షన్ ఎందుకు రాస్తున్నాము, ఈ మెయిన్ ఫంక్షన్లో కోడ్ ఏంటి అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం క్లాసెస్ని మనం దాని యొక్క నోట్స్ని క్లాసెస్లో అంటే బేసిక్గా ట్రీస్ లోపల ఉన్న నోట్స్ని వాటి యొక్క రిప్రజెంటేషన్ క్లాసెస్లో ఎలా చేసామనేది ఇక్కడ రాసి చూపించాము ఫస్ట్ వీడియోలో. ఓకే, ఎవరైనా కూడా ట్రీస్ డైరెక్ట్గా ఈ వీడియోకి వచ్చి చూస్తుంటే దీనిపైన ఒక 2-3 వీడియోస్ పైన కొంచెం ముందుకు వెళ్ళి ట్రీస్ స్టార్టింగ్ కాన్సెప్ట్స్ నుంచి చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, సో బేసిక్గా ఇక్కడ మనం ప్రీ ఆర్డర్ డిఎఫ్ఎస్ క్వశ్చన్ సాల్వ్ చేస్తాము. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే డిఎఫ్ఎస్ ప్రీ ఆర్డర్ ఉంది, డిఎఫ్ఎస్ ఇన్ ఆర్డర్ ఉంది, డిఎఫ్ఎస్ పోస్ట్ ఆర్డర్ క్వశ్చన్స్ ఉన్నాయి. 3 క్వశ్చన్స్ అనమాట. ఓకే, మనం ఒకేసారి ఇక్కడే సాల్వ్ చేద్దాం ఇదే వీడియోలో. సో ప్రీ ఆర్డర్లో మనం ఏం చేస్తున్నాం ఇందాక, సో మన లాజిక్ ఇక్కడ రాద్దాం రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, దీని లోపలికి ఒక రూట్ నోడ్ ఇన్పుట్గా తీసుకుంటుంది ఆఫ్ ట్రీ నోడ్ టైప్ అండ్ ఒక రిజల్ట్ అరే కూడా మనకి పాస్ చేస్తున్నారు అనమాట ఆఫ్ వెక్టర్ ఇన్ టైప్ అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామో మనకి ఇచ్చిన రూట్ అనేది బేస్ కేసు రాసుకోవాలి కదా ప్రతిసారి. ఒకవేళ మనకి ఇచ్చిన రూట్ అనేది నల్ అనుకోండి, డైరెక్ట్గా మనం లాజిక్ ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడే రిటర్న్ చేస్తామన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేస్తాము, ప్రీ ఆర్డర్ ట్రావర్సల్లో ఫస్ట్ రూట్ తనని తాను ప్రింట్ చేసుకుంటుంది, తర్వాత లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది, తర్వాత రైట్ సైడ్ తిరుగుతుంది అనుకున్నాం కదా, రైట్. సో ఇక్కడ మనం ఫస్ట్ రూట్ని మనం ప్రింట్ చేసుకోవాలన్నమాట. సో ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ రిజల్ట్లోకి అవుట్పుట్గా ఏమంటున్నాడు కాబట్టి మనం ఈ రిజల్ట్ అరేని తీసుకుందాం అనమాట. ఓకే, సో ఫస్ట్ రూట్ ఏం చేస్తున్నాడు, తనని తాను ఈ రిజల్ట్ అరేలోకి పుష్ చేసేసుకుంటున్నాడు అనమాట. ఈ రూట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని పుష్ చేసుకొని ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిరగాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ తిరగడం కోసం మళ్ళీ ఇదే ఫంక్షన్ని మనం కాల్ చేస్తున్నాం అనమాట. అదే ఫంక్షన్ తిరిగి ఈసారి ఏం చేస్తున్నాడు, రూట్ తన లెఫ్ట్ సైడ్ ఉన్న నోడ్ ఎవరైతే ఉన్నారో ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న నోడ్ని ఈ రూట్ పొజిషన్లో పంపిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఈ రిజల్ట్ అరేని మళ్ళీ అదే యాజ్ ఇట్ ఈస్గా పంపిస్తున్నాడు అనమాట. ఈసారి మనం ఏం చేస్తున్నాము, మళ్ళీ అదే ఫంక్షన్ కాల్ చేసి రైట్ సైడ్ ఉన్న నోడ్ పైన మళ్ళీ రికర్షన్ కాల్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో మళ్ళీ రిజల్ట్ అరే పాస్ చేస్తున్నాం. సో బిగినర్స్ ఎవరైనా ఉంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంతే కోడ్ బేసిక్గా. డిఎఫ్ఎస్లో చాలా రికర్షన్ అంటేనే చాలా ఈజీ. నేను నెక్స్ట్ ప్లేలిస్ట్లో చెప్పడానికి ట్రై చేస్తాను, కొంచెం జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో బట్ ఇక్కడ మీ అందరికీ కూడా బేసిక్ లెవెల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా ఫోకస్ చేయండి. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము అంటే ఈ ఎంటైర్ ప్రీ ఆర్డర్ డిఎఫ్ఎస్లో మనకు పాస్ చేయబడిన రూట్ అనేది ఫస్ట్ అది ఉందా లేదా నల్లా కదా అని చెక్ చేసుకుంటాము. ఇది బేసిక్ కార్నర్ కేస్ అనమాట. ఒకవేళ రూటే లేకపోతే డైరెక్ట్గా ఇక్కడే రిటర్న్ చేసేస్తాము. ఆ తర్వాత ఫస్ట్ రూట్ని తనని తాను రిజల్ట్ అరేలో స్టోర్ చేసుకుంటుంది. సో రిజల్ట్ అరేలో డైరెక్ట్గా రూట్ని మనం ప్రింట్ చేసేసాము, స్టోర్ చేసాము. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది. లెఫ్ట్ సైడ్ తిరగడం కోసం మనం ఏం చేస్తున్నాము, అదే ఫంక్షన్ని మళ్ళీ పిలిచాము, కాకపోతే ఈసారి రూట్ ప్లేస్లో రూట్ లెఫ్ట్ నోడ్ని పాస్ చేసామన్నమాట. సో తన పక్కన నోడ్ని రూట్ చేసాము. సో మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ ఫంక్షన్ ఇక్కడ పాజ్ అయిపోతుంది, లైన్ ఇక్కడ కోడ్ పాజ్ అయిపోయి సో మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ ఫంక్షన్ పక్కన నోడ్ పైన అంటే 2 పైన కాల్ అవుతుంది ఇప్పుడు. సో 2 అనేది ఇక్కడ రూట్ అయిపోయింది ఇప్పుడు. సో మళ్ళీ 2 నోడ్ నల్ కాదు కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. 2 తనని తాను రిజల్ట్ అరేలోకి పుష్ చేసుకుంటుంది. మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ ఈ 2 అనేది తన పక్క నోడ్ పైన మళ్ళీ ఇదే ఫంక్షన్ కాల్ చేస్తుంది. ప్రీ ఆర్డర్ డిఎఫ్ఎస్ మళ్ళీ రికర్షన్ రూపంలో కాల్ చేసి తన పక్కన ఉన్న నోడ్ని మళ్ళీ రూట్ చేస్తుంది అనమాట. ఈసారి బేసిక్గా ఈ 4 అనేది మళ్ళీ రూట్ అయిపోతుంది, మళ్ళీ కోడ్ రన్ అవుతుంది అనమాట. అలా తిరిగి ఇప్పుడు 4 అని మళ్ళీ చూస్తే 4 అనేవాడు తనని తాను రిజల్ట్ అరేలో పుష్ చేసుకుంటుంది. సో ఆ తర్వాత తన లెఫ్ట్
లెఫ్ట్ సైడ్ నోడ్ మళ్ళీ చూస్తుంది అనమాట. తన లెఫ్ట్ సైడ్ నోడ్ ఎవరు లేరు ఇక్కడ మీరు చూసుకుంటే. సో అప్పుడు ఇది బౌన్స్ బ్యాక్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ తన రైట్ సైడ్ నోడ్ చూసుకుంటే అది బౌన్స్ బ్యాక్ అయిపోతుంది. ఇలా వెనక్కి రిటర్న్ చేస్తుంది అనమాట. ఇందాక నేను ఆల్రెడీ డ్రై రన్ చేసి మరీ చూపించాను కదా ఎలా ఇది ట్రావెర్స్ అయ్యి వెనక్కి తిరిగి వస్తుంది అనేది. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ రూట్ని రిజల్ట్లో పుష్ చేసాము, తర్వాత లెఫ్ట్ సైడ్ నోడ్ని మనం యాక్సెస్ చేస్తున్నాము, మళ్ళీ రికర్షన్ కాల్ చేసి రైట్ సైడ్ నోడ్ని యాక్సెస్ చేస్తున్నాము, రికర్షన్ కాల్ చేసి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ ఆర్డర్ డిఎఫ్ఎస్. నేను ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేస్తాను డైరెక్ట్గా. ఒక్క నిమిషం దీన్ని రన్ అండ్ సబ్మిట్ చేద్దాము. సో బిగినర్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ మీరు కోడ్ రాసిన తర్వాత మీ లాజిక్ కరెక్టా కాదని టెస్ట్ చేసుకోవడానికి ఇలా రన్ చేయండి. సో ఒకసారి రన్ యాక్సెప్ట్ అయితే ఆ తర్వాత మాత్రమే మీరు సబ్మిట్ కొట్టి మల్టిపుల్ టెస్ట్ కేసెస్ పైన మీ లాజిక్ కరెక్టా కాదా అని చెక్ చేసుకోండి. ఓకే, లెట్స్ సీ, దిస్ ఈజ్ యాక్సెప్టెడ్. ఇప్పుడు ఈ కోడ్ మొత్తంలో పెద్ద చేంజెస్ ఏం లేదు. సో మనం ఏం చేస్తామో దీన్ని కాపీ చేసేసి ఇన్ ఆర్డర్లోకి వెళ్ళి పేస్ట్ చేద్దాం ఇక్కడ. సో ఇన్ ఆర్డర్లో జస్ట్ ఫంక్షన్ నేమ్ మారుద్దాం ఫస్ట్. ఇక్కడ ప్రీ ఆర్డర్ కాదు, ఇది ఇన్ ఆర్డర్ అనమాట. ఓకే, టైప్ చేయడం జస్ట్ టైం సేవ్ చేయడం కోసం డైరెక్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఉంది. సో ఇన్ ఆర్డర్లో మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వాడికి ప్రాధాన్యత ఇస్తాము. సో రూట్ తనని తాను ప్రింట్ చేసుకోదన్నమాట. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తిరుగుతాము, తర్వాత రూట్ తనని తాను ప్రింట్ చేసుకుంటుంది, ఆ తర్వాత రైట్ సైడ్ తిరుగుతుంది అనమాట. సో మనం ఇక్కడ స్టార్టింగే రూట్ని ప్రింట్ చేసేస్తాం కదా, రిజల్ట్ అనేది స్టోర్ చేస్తాం కదా, అలా చేయకూడదు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తిరుగుతాము, ఆ తర్వాత రైట్ సైడ్ రూట్ నోడ్ని మనము రిజల్ట్ ఏరియాలో పుష్ చేస్తాము, ఆ తర్వాత రైట్ సైడ్ తిరుగుతున్నాము. సో మీరు ఇక్కడ నోటీస్ చేస్తే అదే చేస్తాం. సో ఫస్ట్ రూట్ లెఫ్ట్ సైడ్ తిరిగామన్నమాట, రికర్షన్ కాల్ చేసాము, అదే ఫంక్షన్ కాల్ చేసి మనం ఏం చేస్తున్నాము, రూట్ లెఫ్ట్ సైడ్ వాడి వైపు వెళ్ళాము, తర్వాత రూట్ తనకి తాను ప్రాధాన్యత ఇచ్చుకుంటుంది మిడిల్లో. సో అందుకోసమే రూట్ని రిజల్ట్లో పుష్ చేస్తాము అండ్ ఆ తర్వాత రైట్ సైడ్ నోడ్ వైపు తిరిగామన్నమాట. సో ఇంతే, మైనర్ చేంజెస్తో మనకి 3 వేరియేషన్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేయచ్చు. దీన్ని కూడా ఒకసారి రన్ చేసి చూద్దాం రండి. ఆల్ రైట్, ఇది కూడా అయిపోయింది. దీన్ని కూడా మనం ఒకసారి మళ్ళీ కాపీ పేస్ట్ చేసి పోస్ట్ ఆర్డర్ కూడా సేమ్ ఇంప్లిమెంట్ చేద్దాం. యాక్సెప్టెడ్. సో పోస్ట్ ఆర్డర్లో కూడా సేమ్ అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫంక్షన్ నేమ్ మళ్ళీ చేంజ్ చేద్దాం రండి. ఇన్ ఆర్డర్ కాదు, ఇది పోస్ట్ ఆర్డర్. ఓకే, సో పోస్ట్ ఆర్డర్లో మనం ఏం చేస్తాము, రూట్కి లాస్ట్లో మనం ప్రాధాన్యత ఇస్తామన్నమాట. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తిరుగుతాము, తర్వాత రైట్ సైడ్ తిరుగుతాము, లాస్ట్లో రూట్ని రిజల్ట్లో స్టోర్ చేసుకుంటాం. సో ఈ పోస్ట్ ఆర్డర్ లెఫ్ట్ వాడికి ప్రాధాన్యత ఇస్తుంది, బాగానే ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, రైట్ సైడ్ని నెక్స్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి రైట్ సైడ్ తిరిగాము. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తిరిగాము రూట్ దగ్గర నుంచి, తర్వాత రైట్ సైడ్ తిరిగాము, ఆ తర్వాత రూట్ని లాస్ట్లో రిజల్ట్లో పుష్ చేసామన్నమాట. సో దట్స్ ఇట్. దీన్ని కూడా ఒకసారి రన్ చేసి చూద్దాం రండి. యాక్సెప్టెడ్, సబ్మిట్ చేద్దాము. డన్. సో మనకి ఇప్పుడు C++లో 3 టైప్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ మనం ఆల్రెడీ చేసాము. ఇప్పుడు మనం జావా కోడ్ కూడా చూద్దాము. జావాలో కూడా ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ ఎక్స్ప్లోర్ చేద్దాము అండ్ అలాగే పైథన్లో కూడా చూద్దాము. సో మీకు అర్థం కావడానికి లెఫ్ట్ సైడ్ జావా కోడ్ ఇంప్లిమెంటేషన్స్ రాసించాను, రైట్ సైడ్ పైథన్ కోడ్ ఇంప్లిమెంటేషన్స్ రాసించాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఈ జావాలో కూడా ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే ఈ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ చూద్దాం రండి. ప్రీ ఆర్డర్ డిఎఫ్ఎస్ అనే ఫంక్షన్ దీని లోపలికి 2 ఇన్పుట్స్ తీసుకుంటుంది అనమాట. ఒకటి రూట్ నోడ్ని ఇన్పుట్గా తీసుకుంటుంది, 2 రిజల్ట్ అనే ఇంకొక లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ అరేని ఇన్పుట్గా తీసుకుంటుంది అనమాట. ఓకే, సో మన అవుట్పుట్ మొత్తం ఈ రిజల్ట్ అరేలో పుష్ చేయాలన్నమాట ఫైనల్గా. ఓకే, సో మనం ఏం చేస్తాము, ఫస్ట్ బేస్ కేసు రాసుకుంటాము. మనకి ఈ పాస్ చేయబడిన రూట్ ఏదైతే ఉందో అది ఒకవేళ నల్ అయితే డైరెక్ట్గా అక్కడికక్కడే రిటర్న్ చేస్తామన్నమాట. ఓకే, సో ఇది ఎందుకు ఇలా చేస్తున్నాం అనేది ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎవరైతే క్లియర్గా చూసారో, డ్రై రన్ మొత్తం అర్థం చేసుకున్నారో వాళ్ళకి ఈ బేస్ కేసు యొక్క వాల్యూ తెలిసి ఉంటుంది. సో ఎవరైనా ఓన్లీ కోడ్ చూద్దాము అని వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఐ రిక్వెస్ట్ వీడియో స్టార్టింగ్కి వెళ్ళి క్లియర్గా కాన్సెప్ట్స్ అర్థం చేసుకునండి. అప్పుడు మీరు ఇక్కడ కోడ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట సపరేట్గా. ఓకే, కాన్సెప్ట్స్ బాగా గుర్తుంటే ఆటోమేటిక్గా లాజిక్ మీరే ఫిగర్ అవుట్ చేసుకోగలుగుతారు. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, ఇలా బేస్ కేసు రాసుకుంటాము. ఆ తర్వాత ఆబ్వియస్లీ ఈ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ మనం ఎలా చేస్తాము, ఫస్ట్ రూట్ తనని తాను ప్రాసెస్ చేసుకొని ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ నోడ్కి తిరుగుతుంది, తర్వాత రైట్ సైడ్ నోడ్ వైపు తిరుగుతుంది కదా. సో ఈ కేసులో మనం ఏం చేస్తాము, రూట్ ప్రాసెస్ చేసుకోవడం అంటే మనం రూట్ని రిజల్ట్ ఏరియాలోకి పుష్ చేయడం అనమాట. సో ఏం చేస్తుంది, రూట్ తన యొక్క వాల్యూని ఇలా రిజల్ట్ ఏరియాలోకి పుష్ చేసుకొని ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ నోడ్ తిరుగుతుంది అనమాట. లెఫ్ట్ సైడ్ వైపు ఎలా తిరుగుతుందంటే మళ్ళీ అదే ప్రీ ఆర్డర్ డిఎఫ్ఎస్ ఫంక్షన్ పిలుస్తుంది, కాకపోతే ఈసారి ఆ రూట్ ప్లేస్లో రూట్ లెఫ్ట్ నోడ్ని యాజ్ ఎ రూట్గా పాస్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా రూట్ ఏం చేస్తుంది, లెఫ్ట్ వైపు వెళ్తుంది అనమాట ఇక్కడ నుంచి ప్రీ ఆర్డర్ డిఎఫ్ఎస్ ద్వారా. ఓకే, ఐ హోప్ మీకు రికర్షన్ ఎలా వర్క్ అవుతుందో అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు కోడ్ ఇక్కడ పాజ్ అయిపోతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. ఈసారి ఏం చెప్తుంది, ఈ రూట్ ప్లేస్లోకి ఏమొచ్చింది, ఈసారి 2 అనే నోడ్ వచ్చింది అనమాట. సో మళ్ళీ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఈ 2 అనే నోడ్ ఏం చేస్తుంది, తన లెఫ్ట్ వాడిని 4 ఏదైతే ఉందో ఆ 4ని ఇక్కడ మళ్ళీ ప్రీ ఆర్డర్ డిఎఫ్ఎస్ పిలిచి తన లెఫ్ట్ సైడ్ వైపు తిరుగుతుంది అనమాట. ఈసారి 4 అనేది రూట్ నోడ్ అవుతుంది అనమాట. సో ఇలా 1 అనేది 2కి ఇచ్చింది పవర్, 2 అనేది 4కి ఇచ్చింది. ఆబ్వియస్లీ డ్రై రన్ స్టార్టింగ్లో ఈ వీడియోలో ఎవరైతే చూసారో వాళ్ళకి నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నానో అర్థమవుతుంది అనుకుంటాను. ఓకే,
సో ఇక్కడ మనం ఆబ్వియస్లీ ఇదేం చేస్తున్నాము, రూట్ ఫస్ట్ తనని తాను రిజల్ట్ ఏరియాలోకి పుష్ చేసుకొని ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ యూనో సేమ్ డిఎఫ్ఎస్ కాల్ చేస్తుంది, తర్వాత రైట్ సైడ్ నోడ్కి తిరుగుతుంది అనమాట. ఇలా ఫైనల్గా ఈ ప్రీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ కూడా చూద్దాం రండి. సో ఇన్ ఆర్డర్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇన్ ఆర్డర్లో కూడా మనం ఏం చేస్తాం, ఇలాగే బేస్ కేస్ రాసుకొని సో జస్ట్ ట్రావర్సల్లోనే చేంజ్ వస్తుంది. సో ఇన్ ఆర్డర్లో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నోడ్ వైపు తిరుగుతాము, తర్వాత మిడిల్లో రూట్ తనని తాను ప్రాసెస్ చేసుకుంటుంది, తర్వాత రైట్ సైడ్ నోడ్ తిరుగుతుంది అనమాట. సో సేమ్ యాజ్ యూజువల్గా లెఫ్ట్ సైడ్ నోడ్ తిరగడం కోసం సేమ్ ఇన్ ఆర్డర్ ఫంక్షన్ మళ్ళీ కాల్ చేసి ఈసారి రూట్ లెఫ్ట్ని పాస్ చేసాము రూట్ ప్లేస్లో, రిజల్ట్ అరేని యాజ్ యూజువల్గా అలానే పాస్ చేస్తాం అనమాట. తర్వాత మిడిల్లో రూట్ తనని తాను రిజల్ట్ అరేలోకి పుష్ చేసుకొని తర్వాత రైట్ సైడ్ నోడ్ వైపు తిరిగిందనమాట. సేమ్ మళ్ళీ అదే రైట్ సైడ్ తిరగడం కోసం ఇన్ ఆర్డర్ డిఎఫ్ఎస్ని ఫంక్షన్ కాల్ చేసి రూట్ రైట్ సైడ్కి తిరిగింది, మళ్ళీ రిజల్ట్ అరేని యాజ్ యూజువల్గా పాస్ చేసింది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్ ఆర్డర్ డిఎఫ్ఎస్. ఇప్పుడు పోస్ట్ ఆర్డర్ డిఎఫ్ఎస్ చూద్దాం రండి. సో పోస్ట్ ఆర్డర్ కూడా అంతే, సేమ్ బేస్ కేసు రాసాము. పోస్ట్ ఆర్డర్లో మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తిరుగుతుందాం, తర్వాత రైట్ సైడ్ తిరుగుతాం, లాస్ట్లో రూట్ని ప్రాసెస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ కూడా అదే చేస్తున్నాము. పోస్ట్ ఆర్డర్ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కాల్ చేసుకుంది రికర్షన్ని, తర్వాత రైట్ సైడ్ తిరిగింది, లాస్ట్లో రూట్ వాల్యూ తనని రిజల్ట్లో యాడ్ చేసుకుంది అనమాట. ఐ హోప్ మీకు జావా ఇంప్లిమెంటేషన్స్ ఫర్ ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. రండి ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న పైథన్లో కూడా కోడ్స్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఆల్రెడీ సో ఇప్పుడు పైథన్లో కూడా ఫస్ట్ మనం ఈ ప్రీ ఆర్డర్ డిఎఫ్ఎస్ నుంచి స్టార్ట్ చేద్దాం రండి. సో ఈ ప్రీ ఆర్డర్ డిఎఫ్ఎస్ యాజ్ యూజువల్గా 2 ఇన్పుట్స్ తీసుకుంటుంది. సో ఫస్ట్ రూట్ నోడ్ ఇన్పుట్గా తీసుకుంటుంది, సెకండ్ రిజల్ట్ యాజ్ అ లిస్ట్గా ఇన్పుట్గా తీసుకుంటుంది అనమాట. సో ఫస్ట్ మనం ఏం చెక్ చేస్తాము అంటే మనకి పాస్ చేయబడిన రూట్ అనేది నల్ల కాదా అని చెప్పేసి చెక్ చేసుకుంటాము. ఇది బేసిక్ కార్నర్ కేస్ అనమాట. ఒకవేళ నల్ల అయితే ఇక్కడే రిటర్న్ చేసేస్తాం అనమాట. ఓకే, సో సెకండ్ ప్రీ ఆర్డర్ డిఎఫ్ఎస్ ట్రావర్సల్ ఏంటి, ఫస్ట్ మనం రూట్ని ప్రాసెస్ చేస్తాము, తర్వాత లెఫ్ట్ సైడ్ తిరుగుతాము, ఆ తర్వాత రైట్ సైడ్ నోడ్ వైపు తిరుగుతాం కదా. సో ఇక్కడ అదే చేస్తున్నాం అనమాట. రూట్ తన యొక్క వాల్యూని ఫస్ట్ రిజల్ట్ ఏరియాలో అపెండ్ చేసుకొని ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ నోడ్ వైపు తిరుగుతుంది, తర్వాత రైట్ సైడ్ నోడ్ వైపు తిరుగుతుంది అనమాట. సో లెఫ్ట్ సైడ్ నోడ్ వైపు ఎలా తిరుగుతుందంటే మళ్ళీ అదే ప్రీ ఆర్డర్ డిఎఫ్ఎస్ ఫంక్షన్ పిలుచుకొని ఈసారి రూట్ లెఫ్ట్ని రూట్ పొజిషన్లో పంపిస్తుంది అనమాట. సో ఈ విధంగా బేసిక్గా రూట్ తనని తాను ప్రాసెస్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ వైపు ట్రావెల్స్ అవడం స్టార్ట్ అవుతుంది. సిమిలర్లీ లెఫ్ట్ సైడ్ సెగ్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ వైపు ట్రావెల్స్ అవడం స్టార్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఇలా ఈ రికర్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి మన రిజల్ట్ ఏరియా లోపలికి ఫైనల్గా అవుట్పుట్ వచ్చి స్టోర్ అయిపోయి ఉంటుంది అనమాట. ఐ హోప్ మీకు ప్రీ ఆర్డర్ డిఎఫ్ఎస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇన్ ఆర్డర్ డిఎఫ్ఎస్ చూద్దాం రండి. సో ఇన్ ఆర్డర్ డిఎఫ్ఎస్ కూడా సేమ్ అంతే, సేమ్ యాజ్ యూజువల్గా ఇదే ఫంక్షన్ ఇదే 2 ఇన్పుట్స్ తీసుకుంటుంది, ఇదే బేస్ కేస్ అనమాట. ఓన్లీ చేంజ్ ఇక్కడ మాత్రమే ఈ 3 లైన్స్లోనే ఉంటుంది. సో ఇన్ ఆర్డర్లో మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తిరుగుతాము, తర్వాత రూట్ మిడిల్లో ప్రాసెస్ చేస్తాము, తర్వాత రైట్ సైడ్ తిరుగుతాం అనమాట. సో ఇక్కడ అదే చేస్తున్నాము, సేమ్ ఇన్ ఆర్డర్ ఫంక్షన్ని మళ్ళీ పిలిచి ఈసారి లెఫ్ట్ సైడ్ తిరుగుతున్నాము, ఆ తర్వాత మిడిల్లో అప్పుడు రిజల్ట్లోకి మన రూట్ వాల్యూని పుష్ చేస్తున్నాము, ఆ తర్వాత మళ్ళీ రైట్ సైడ్ తిరుగుతున్నాం అనమాట. దిస్ ఈజ్ ద ఓన్లీ డిఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ కూడా చూద్దాం రండి. సో పోస్ట్ ఆర్డర్లో కూడా సేమ్ పోస్ట్ ఆర్డర్ ఫంక్షన్ 2 ఇన్పుట్స్ని సేమ్ యాజ్ యూజువల్గా తీసుకుంటుంది, అదే బేస్ కేస్. సో ఈసారి మనం పోస్ట్ ఆర్డర్లో ఎలా తిరుగుతాము, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తిరుగుతాము, తర్వాత రైట్ సైడ్ తిరుగుతాము, లాస్ట్లో రూట్ నోడ్ ప్రాసెస్ చేస్తామన్నమాట. సో ఇక్కడ అదే చేస్తున్నాము, పోస్ట్ ఆర్డర్ అదే ఫంక్షన్ తనని తాను పిలుచుకుంటుంది. సో లెఫ్ట్ సైడ్ నోడ్ పైన పిలుచుకుంటుంది, తర్వాత రైట్ సైడ్ నోడ్ పైన పిలుచుకుంటుంది. సో ఈ విధంగా లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది, వాటిని ప్రాసెస్ చేస్తుంది, తర్వాత రైట్ సైడ్ తిరుగుతుంది, లాస్ట్లో రూట్ వాల్యూని ప్రాసెస్ చేస్తాం అనమాట. సో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అండ్ లాస్ట్లో రూట్ వాల్యూ. సో రూట్ వాల్యూ తనని తాను రిజల్ట్ ఏరియాలో ఇలా అపెండ్ చేసుకుంటుంది అనమాట. ఫైనల్గా ఈ రికర్షన్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి అవుట్పుట్ అంతా సేమ్ యాజ్ యూజువల్గా ఈ రిజల్ట్ ఏరియాలో స్టోర్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ 3 ఇంప్లిమెంటేషన్స్ ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఎంటైర్ డిఎఫ్ఎస్ వీడియో మీకు క్లియర్గా అర్థమైనట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.